హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ క్లాసెస్ ఇంగ్లీష్ బై జోసెఫ్ సార్. ఎవరైతే టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1, 2, 3, 4తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్, జేఎల్, డిఎల్, డిఎస్సి, టెట్ అంతేకాకుండా ఎస్ఎస్సి వంటి ఏ సెంట్రల్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, మెయిన్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, లేదా ఈ ప్రిపరేషన్లో కొంత దూరం వెళ్ళి తర్వాత ఏ సబ్జెక్ట్ ఎంతవరకు కవర్ చేయాలి, ఎంతవరకు నేర్చుకోవాలి, లేదా తక్కువలో లేదా తక్కువ ఇన్ఫర్మేషన్ తక్కువ పేజీల్లో ఎక్కువ కంటెంట్ నేర్చుకోవాలి, టైం తక్కువ ఉంది కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ కావాలని ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మార్కెట్లోకి ఒక బుక్ రిలీజ్ అవ్వడం జరిగింది. చూడండి, విజయ్ శిఖరం జనరల్ స్టడీస్. ఈ బుక్లో మనకి దాదాపు భారతదేశానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ, వాటితో పాటుగా భారతీయ అంశాలే కాకుండా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, మరియు విపత్తు నిర్వహణ కావచ్చు, ఏవైతే చిన్న చిన్న సబ్జెక్టులు ఉన్నాయో వీటినన్నింటినీ కూడా కవర్ చేస్తూ కాంప్రహెన్సివ్గా కవర్ చేయబడిన బుక్ విజయ్ శిఖరం జనరల్ స్టడీస్. ఇది మనకి సెకండ్ ఎడిషన్గా మార్కెట్లోకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే ఎడిషన్ ఉందో, ఫస్ట్ ఎడిషన్ ఉందో, దాంట్లో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైతే అంతర్జాతీయ సంబంధాలు సమావేశాలు ఉందో దాంతోపాటుగా సామాజిక వెలి బహిష్కరణ అనే సబ్జెక్టు లేదు, వాటిని కూడా యాడ్ చేస్తూ ఇక ఏవైతే చిన్న చిన్న సబ్జెక్టులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మొత్తం 4 సబ్జెక్టులని ఫ్రీ బుక్లెట్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మార్కెట్లో విజయ్ శిఖరం అనే బుక్ అనేది రిలీజ్ అయ్యి అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో కవర్ చేస్తూ ఇంకా క్రియేటివ్గా రాయడం జరిగింది. అంతేకాకుండా తక్కువ మాటల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఎవరైనా ఈ బుక్ కావాలనుకుంటే విజయ్ శిఖరం అనేటువంటి యాప్లోకి వెళ్ళి దీన్ని డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు, లేదా దగ్గర ఉన్నటువంటి స్టోర్లో ఒకసారి వెళ్ళి మీరే స్వయంగా చెక్ చేసి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది, ఎంత లెవెల్ వరకు ఉంది, లేదా ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, ఎంత క్రియేటివ్గా దాన్ని తయారు చేయబడింది, అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత మీ ఓన్ డెసిషన్ ద్వారా మీరు బుక్ తీసుకునే ప్రయత్నం చేయాలి. రైట్? థ్యాంక్ యూ సో మచ్.